రేపు కాకినాడ జిల్లాకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ. తమిళనాడులో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా కైటిగూడలో విషాదం, పిడుగుపాటుకు దంపతులు మృతి. మరి కాసేపట్లో ఐపీఎల్ టైటిల్ పోర్, గుజరాత్తో తలపడనున్న బెంగళూరు. నమస్తే. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంతా రైతు చుట్టే తిరుగుతోంది. ధాన్యం కొనండి మొర్రో అంటున్నా రైతులు రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో నానా ఇబ్బందులు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఎలాంటి కదలికలు లేదు. రాజకీయ నేతలు మాత్రం పర్యటనల పేరుతో మైలేజ్ కోసం పాకులాడుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం మొదలుకొని ప్రతిపక్ష, అధికార పక్షాలతో పాటు ఎమ్మెల్యే వరకు ధాన్యం సమస్యపైనే మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో ధాన్యం మాత్రం కొనుగోలు జరగడం లేదు. ఎంత పెద్ద నేత వచ్చి మాట్లాడినా కళ్ళాల్లో ధాన్యం అలానే యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. రాజకీయ పార్టీలు రైతులతో రాజకీయం చేస్తున్నాయా? ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదా? కాలం నెత్తిమీదకు వచ్చినా అధికారంలో కదిలిక రాలేదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ రైతు బాట పట్టింది. కొనుగోలు కేంద్రాలను నేతలు సందర్శిస్తున్నారు. బీజేపీ యాత్ర నిర్వహించింది. కల్లాల దగ్గరికి వెళ్లి రైతులను పరామర్శించింది ప్రతి పార్టీ కూడా. అయితే తమ పోరాటం వల్లనే ప్రభుత్వం స్పందించిందన్న విధంగా చెప్పుకునే ప్రయత్నం చేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం తరఫున కూడా అంతే రేంజ్ లో రీసౌండ్ వినిపించింది. ధాన్యం కొనుగోలుపై ఘాటుగానే కమెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క గింజను కూడా వదలకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. జూన్ 15 తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంగతి తేల్చుతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కూడా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు. కానీ రైతు మాత్రం కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఎవరి తప్పదేం? ఎక్కడ జరుగుతుంది లోపం? ఇదిలా ఉంటే రైతుల డిస్కం కొత్త సమస్యగా మారుతుందా? అన్నదాతను మరింత ఇక్కట్ల పాలు చేస్తుందా? అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఎవరు తీసుకొచ్చారు ఈ పరిస్థితి? రైతు సంక్షేమం అంటూ రైతును ముంచే ప్రయత్నం జరుగుతోందా? అయితే ఈ రైతు సమస్య మీద మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. కృష్ణానదిలో వచ్చే వరదనే 3 నెలల్లో 2 నెలల్లో 15 రోజులు వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు రప్పరప్ప గుంజుకోవాలి, మన ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. నువ్వు 8 గంటల కరెంటే ఇస్తా అంటే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్, పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేయాలి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేయాలి. మరి ఎట్లా నింపుతావు నీ రిజర్వాయర్లు? ఎట్లా ఇస్తావు రైతులకు నీళ్లు? రేపు గోదావరిలో అయినా కృష్ణానదిలో అయినా సంవత్సరం అంతా వరద ఉంటుంది కదా. నువ్వు సోలార్ పవర్ ఇస్తే ఆర్పీడీసీఎల్, ఎందుకంటే నువ్వేం చేసినావు? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే ఆర్పీడీసీఎల్ కింద వేసేసినావు. ఆర్పీడీసీఎల్లో మరి కరెంట్ ఉండేదే 7-8 గంటలు 9 గంటలు ఉంటే రేపు ఈ మోటార్లు ఎట్లా నడవాలి? అంటే రేపు కృష్ణా గోదావరి నీళ్లు కూడా రావు. రేపు కల్వకుర్తి కింద, నెట్టంపాడు కింద, భీమ కింద, కోయిల్ సాగర్ కింద, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద, సీతమ్మ సాగర్ కింద, కాళేశ్వరం కింద రేపు పంటలు కూడా వండకుండా చేస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రాహుల్ గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ సాగర్ గారు, రైతు సంఘం నాయకులు.
సో వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా నమస్తే అండి రాహుల్ గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ధాన్యం చుట్టే అంత రాజకీయం తిరుగుతుంది చూస్తున్నాము. ప్రతి పార్టీ, ఒక్క చిన్న పెద్ద పార్టీ అని తేడా లేకుండా ప్రతి పార్టీస్ కూడా అండ్ ప్రతి నాయకుడు కూడా రోడ్ మీద వచ్చి ధాన్యానికి సంబంధించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇంత జరుగుతున్నా అక్కడ రిజల్ట్ మాత్రం జీరో కనిపిస్తుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? ముందుగా ఐ న్యూస్కి మీకు వీక్షిస్తున్న ప్రజలకి మా తోటి ప్యానలిస్ట్ అన్నగారికి అందరికి కూడా నమస్కారం అండి. సో యాక్చువల్గా దీని మూలాల్లోకి వెళ్ళి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బేసికల్గా తెలంగాణ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇరిగేటెడ్ స్టేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ ఇరిగేటెడ్ స్టేట్ ఇది. సో మనం గతంలో చూసుకుంటే కనుక ఈ సెమీ ఇరిగేషన్ వల్ల ఏం జరిగిందంటే మోటార్లు పెట్టి ఫార్మర్స్ కల్టివేషన్ చేసేవారు. అప్పుడు ఏం జరిగేది, మోటార్లు పెట్టినందుకు కూడా జైల్లో వేసిన పరిస్థితి కూడా ఉన్నది. సో అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతున్నది, డిస్కామ్స్ కిందకి వస్తే కనుక సో ఏవైతే మనం ఉచితంగా మనం ఇస్తున్నామో ఫ్రీ కరెంట్ కావచ్చు, లేకపోతే హౌస్ హోల్డ్స్కి మనం 200 యూనిట్ల ఉచిత పవర్ కావచ్చు, ఇవన్నిటి కూడా దీని సర్ప్లస్ అమౌంట్ ఎవరి మీద భారం పడుతుందంటే క్రాస్ సబ్సిడీస్ ఎవరికైతే ఇస్తున్నామో, క్రాస్ సబ్సిడీస్, కమర్షియల్ ట్యాక్సెస్ ఏవైతే ఇప్పుడు ఒక యూనిట్కి 3 రూపాయలు సగటు ఖర్చు అయితే కమర్షియల్ ట్యాక్స్ కింద మనం 10 రూపాయలు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం పెంచి అక్కడ తగ్గిస్తున్నాం. సో మన తెలంగాణలో ఉన్న బేసికల్గా మేజర్ ప్రాబ్లం ఏంటంటే కల్టివేషన్లో మనం వరి ఎక్కువ, ధాన్యం ఎక్కువ పండిస్తాం కాబట్టి వచ్చే 2 సీజన్లో కూడా మనం వరే పండిస్తున్నాం. సో దానివల్ల ఏమవుతున్నది, కల్టివేషన్కి మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినాం. లిఫ్ట్ ఇరిగేషన్ బేసికల్గా వాటర్ రిసోర్సెస్ లేనప్పుడు వాటర్కి యూజ్ అయితే మనకి యూజ్ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మనం 50,000 రూపాయలు సగటు ఖర్చు పెడుతుంటే ప్రభుత్వము, రైతు పండించే దానికి వచ్చే ధర వాళ్ళకి 30,000 వస్తుంది. అంటే 50,000 ఖర్చు పెట్టినప్పుడు 30,000 రూపాయలే రైతుకు అందుతుంది అనమాట. కాబట్టి సర్ప్లస్ అమౌంట్ అవును లాసే. నేనేమంటున్నా, ఆల్టర్నేటివ్ కల్టివేషన్ ఎందుకు చేయదు? ఇప్పుడు మనకు పసుపు ఉన్నది, మిర్చి ఉన్నది, 17,000 ఉంది పసుపు. ఇప్పుడు 50,000 పెట్టి 30,000 రైతు పండించే బదులు అదే 50,000 రూపాయలు పసుపు మీద పెడితే 30,000 అంటే 17,000 రూపాయలు క్వింటాల్ వస్తుంది. అది అంటే ఎంత లాభం ఉన్నది? 50,000కి మిర్చి ఉంది 24,000 to 25,000 పలుకుతున్నది. ఇదే 50,000 కనుక గవర్నమెంట్ వాటి మీద అంటే ప్రతి దానికి రీకన్స్ట్రక్షన్ అవసరం ఉన్నట్టు ఆల్టర్నేటివ్ కల్టివేషన్ అనేది ఫార్మర్స్ కి మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. మేబీ ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉందేమో కాబట్టి ఆల్టర్నేట్ వే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు రైతులు కూడా. ఎస్ అది మనం అవేర్నెస్ తీసుకురావాలి రైతులు. సో ఇది ఎవరి పని? ఇది అది ప్రభుత్వాల పని. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, పన్ను కట్టేది సామాన్య ప్రజలు. అంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు వచ్చే వాళ్ళు కాకుండా 200 యూనిట్లకి 1 యూనిట్ పెరిగిన వాళ్ళ మీద కూడా ట్యాక్స్ పడుతుంది సగటుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం కాబట్టి చెప్తున్నా నేను, 30% మంది హైదరాబాద్ సిటీలో ఏసీలు వాడతారండి. యూనిట్కి 3 రూపాయలు రావాల్సిన కరెంటు బిల్లు యూనిట్కి 10 రూపాయలు వస్తుంది. ఇది అవాస్తవం అని చెప్పానండి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ కల్చర్ ఉంటే సో ఐ టెల్ యూ 2 సీజన్స్లో కూడా మనం దాన్ని నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మనం వరిలోనే ఇప్పుడు మన తెలంగాణ చూడండి, ప్రభుత్వం కొన్న 90 lakhs మెట్రో టన్స్ కనుక మనం కల్టివేట్ చేస్తే 66 lakhs రిక్రూట్మెంట్ చేసింది గవర్నమెంట్. ఇంకా 30 lakhs మెట్రో టన్స్ పెండింగ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే లెస్ వాటర్ యూసేజ్ తోని ఫార్మర్ కి మోర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది, ద ఆల్టర్నేటివ్ సెక్టర్ ఏంటి, దానివల్ల గవర్నమెంట్ కి ప్రెజర్. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే గవర్నమెంట్ ఫెయిల్ అయిందన్న విషయం క్లియర్ గా తెలుస్తుంది మనకి. అవును, గవర్నమెంట్ ఆ ప్రాసెస్ ఏదైతే నాలెడ్జ్ ఉందో, ప్రాసెస్ ఉందో అవన్నీ రైతులకు వివరిస్తేనే కదా రైతులు ధైర్యం చేసుకుని ముందుకు వచ్చి ఆల్టర్నేట్ వేస్ అనేది వెతుక్కుంటూ పని చేస్తూ ఉంటారు. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ గవర్నమెంటే ఉంది కాబట్టి సో తప్పు కూడా గవర్నమెంట్ గాని చెప్పొచ్చు మీరు. అవును అంటే నాకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆల్టర్నేటివ్ వై ఆర్ వి నాట్ షోయింగ్ an alternative. మాట్లాడదాం కానీ ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. సో ప్రైమ్ టైమ్ డిబేట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంతా రైతు చుట్టే తిరుగుతుందని చెప్పొచ్చు. ధాన్యం కొనండి మొర్రో అంటూ రైతులు రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో నానా ఇబ్బందులు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో రాజకీయ నేతలు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు అన్ని పార్టీస్ కూడా వెళ్లి రైతులను పరామర్శించిన సందర్భాలు మనం చూసాము. సో రైతుగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సాగర్ గారు, రైతు సంఘం నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి సాగర్ గారు. సో మీరే చెప్పాలి, ఇప్పుడు ఏంటి అసలు ఇలాంటి సిచ్యువేషన్, ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదన్నట్టుగా కూడా అందరు షాక్ అయి కూర్చున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, రైతులు ఏమంటున్నారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అంటే వానాకాలంలో, యాసంగిలో 2 సందర్భాల్లో ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉన్నాం. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విధానపరంగా చూసినప్పుడు ప్రభుత్వం కొనుగోలుకు మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రకటన చేశారు. వాస్తవంగా యాసంగి సీజన్ కి సంబంధించి 1,40,00,000 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వస్తుంది. అయితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామనేటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో 53 లక్షల మెట్రిక్ టన్నులు, గతంలో 41 లక్షల మెట్రిక్ టన్నులే మేము కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు, మంత్రులు వెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర వినతి పత్రాలు ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసిన తర్వాత 53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించే దానికోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదు మేము అన్ని కొనలేము, 75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామనేటువంటి ప్రకటన చేశారు. ఇప్పుడేమో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది, రైతాంగం ఆవేదన ఏంటంటే, ఇంతకుముందు రాహుల్ గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ పెరిగింది, దాంతో పాటు గ్రౌండ్ వాటర్ పెరగడము, లిఫ్ట్ ఇరిగేషన్లు, సకాలంలో వర్షాలు రావడము, ఇవన్నీ తోడ్పడి, దాంతో పాటు ఉచిత విద్యుత్ కూడా తోడ్పడి, దానివల్ల గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పండిన కంటే కూడా రెండింతలు ఎక్కువగా ఇప్పుడు మన వరి దిగుబడి అనేటువంటిది వస్తుంది. అయితే దీని సేకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కృషి, ఆ రకమైనటువంటి ప్రయత్నం లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మద్దతు ధర అనేటువంటిది ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. సేకరణ కూడా కేంద్రమే తన బాధ్యతగా చేస్తుంది. కేంద్రం సేకరించి సివిల్ సప్లై ద్వారా సబ్సిడీ బియ్యాన్ని కూడా సప్లై చేస్తుంది. ఇక్కడ మన రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో, వరి వండే రాష్ట్రాల్లో వరి సేకరణ, గోధుమలు వండేటువంటి ఇప్పుడు పంజాబ్, హర్యానా, యూపీ, వెస్టర్న్ యూపీ ప్రాంతం అంతా గోధుమలు వాళ్ళే సేకరణ చేస్తారు. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ సేకరణ కేంద్ర ప్రభుత్వమే చేసేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కేంద్రం డైరెక్ట్ గా కొనుగోలు కేంద్రాలు తక్కువగా పెడుతున్నది కాబట్టి మేము సేకరణ చేస్తాము, మీకు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి తీసుకున్నాం. అట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే విధానాన్ని కంటిన్యూ చేస్తుంది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి దాంట్లో 8,500 కొనుగోలు కేంద్రాలు దాదాపు ఓ పెద్ద గ్రామాలన్నిటి వరకు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పండినటువంటి పంట వీటన్నిటికి సంబంధించి చూసినప్పుడు ఆరుగాలం కష్టపడుతున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కంటిన్యూగా దాని మీద శ్రమ చేస్తున్నారు. మార్కెట్కి వచ్చిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నారు. అంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉండేటువంటి అవస్థల వల్ల చాలా మంది రైతులు ప్రైవేట్ రైస్ మిల్లులకు నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే తక్కువకు అక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడ రోజుల తరబడి
నెలల తరబడి కొనుగోలు కేంద్రం దగ్గర వేచి చూడాలి. కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలు కేంద్రం దగ్గర తరుగు తీస్తున్నారు. బస్తాకు 600 గ్రాములే తరుగు తీయాలి, కానీ అక్కడ 2 కిలోలు 3 కిలోల దాకా అక్కడ తీస్తున్నారు. మళ్ళా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ తరుగు తీస్తున్నారు. అక్కడ లారీలు కొరత, అవి అన్లోడ్ చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇబ్బందిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇది పరిష్కారం చేయాల్సినటువంటి ఈ ఆపరేషన్ పార్ట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి ఈ ఆపరేషన్ పార్ట్ లో ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అయితే మిగిలిన ధాన్యం అంటే 53 లక్షల మెట్రిక్ టన్నులు పోను మిగిలిన ధాన్యము కొనుగోలుకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు బీజేపీ నాయకులు వెళ్ళొచ్చు, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళొచ్చు కొనుగోలు కేంద్రం దగ్గరికి. కానీ ఇప్పుడు బీజేపీ నాయకులు వెళ్తే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చెప్పాలి హామీ అని అంటే, అయ్యా మా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, మేము మంత్రులు ఉన్నాము, ఎంపీలు ఉన్నాము, కేంద్రం 53 లక్షల మెట్రిక్ టన్నులు కాదు, ఇంకో 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనిపించే విధంగా మేము కేంద్రం మీద ఒత్తిడి చేస్తాము. ఆపరేషన్ పార్ట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం అనేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అంటే విశ్వసిస్తారు. మీరేమో 53 లక్షల మెట్రిక్ టన్నులే సేకరిస్తారు, ఇక్కడనేమో మొత్తం కొనుగోలు చేయమని అంటారు. సేకరణ బాధ్యతనే నిర్ణయించే బాధ్యత రేటు, సేకరణ బాధ్యత కేంద్రం మీద ఉంటది. ఆ పని చేసేటువంటి దాంట్లో ఒక తీవ్రమైనటువంటి లోపం, అంటే 2 వైపులా స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలుగా, అంటే మీరు కొనాలి, కేంద్రంది తప్పు లేదా రాష్ట్రం, క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ఉట్టి ధాన్యం కొనుగోలు గురించి కాకుండా మనం వేరే విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేంటంటే ఆ ప్రాసెస్ గురించి మనం మాట్లాడితే ఏదైతే ధాన్యం ట్రక్ మీద ట్రక్ తీసుకురావడం కానీ, లారీ తీసుకురావడం కానీ, వాటికి కూడా రైతులే డబ్బులు కట్టుకుంటున్నారు. అండ్ ఒక్కొక్క బస్తా ఎక్కించాలన్నా దింపాలన్నా కూడా దానికి ఛార్జెస్ కూడా రైతులు కట్టుకుంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటే పిన్ టు పిన్ ప్రాసెస్ కి కూడా రైతులే డబ్బులు కట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఒక ధాన్యం కొనుగోలే కాదు, ఈ చిన్న చిన్న చిల్లర ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ లైక్ లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి తేమ పేరుతో, తరుగు పేరుతో అన్ని ఆ డబ్బులు పెట్టిన పెట్టుబడులు అసలు ఎక్కడ పోయాయన్నట్టుగా అందరు రైతులు గగ్గులు పెట్టుకుంటున్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఈ ప్రాసెస్ చేసేటువంటి లారీలకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య, అది కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు తగినన్ని లారీలు అక్కడ పెట్టడం లేదు. దానివల్ల రైతులు ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. రెండవది ఏంటంటే రైస్ మిల్లు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి లెవీ, ఒక క్వింటాలు వరిని గనక మనం సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 66 కిలోల బియ్యాన్ని వాళ్ళు సివిల్ సప్లై శాఖకు ఇవ్వాలి, పౌర సరఫరాల శాఖకు వాళ్ళు ఇవ్వాలి. అట్లా ఇవ్వనటువంటి మిల్లులు చాలా ఉన్నాయి. గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి లెవీ ఇవ్వలేదు. ఇప్పుడు తరుగుకు కూడా ఏం చేస్తున్నారు, సకాలంలో అన్లోడ్ చేయకుండా లారీలన్నీ క్యూలో ఉండే విధంగా పెట్టేసి రైతు వచ్చేసి తరుగుకు ఆయన అంగీకరిస్తేనే మేము అన్లోడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక ఇబ్బంది. లేట్ కావడం వల్ల ఇబ్బంది వల్ల ఏమైతుంది, అక్కడ లారీలు దించడానికి, అన్లోడ్ చేయడానికి రైతులే అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. వాస్తవంగా సివిల్ సప్లై శాఖ ద్వారానే ఈ డబ్బులన్నింటినీ కూడా కొనుగోలు కేంద్రం వారికి ఇవ్వాలి. ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళదే, వాళ్ళు ఇస్తారు. అయితే అదనంగా రైతు ఇక్కడ దగాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తరుగుబోతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, అదనంగా కమిషన్ పేరుతో ఖర్చు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అధిగమించి ఇదేందా అంటే చేయాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల మీద ఒత్తిడి చేయాలి. ఇంకోటి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ఇస్తా అని చెప్పినప్పటికీ కూడా 500 బోనస్, ఆ బోనస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో లేదో గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్మేస్తే వెంటనే అయిపోతుంది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ఇది ఈజీ, అంటే ఎక్కువ రోజులు ఇబ్బంది పడాలి, అక్కడ కళ్ళాల దగ్గర వెయిట్ చేయాలి. ఇప్పుడు అకాల వర్షాలు వస్తే, అకాల వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో తడిసిపోతుంది. మళ్ళా కొనుగోలు అయినా కూడా కొనుగోలు కేంద్రం దగ్గర అది మిల్లుకెళ్లేదాకా రైతే అక్కడ కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే రైతు ఒక తీవ్రమైనటువంటి విధానపరంగానేమో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది, కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా ఆ ప్రాసెస్ చేసేటువంటి దాంట్లో ఆపరేషన్ పార్ట్ లో మాత్రం రైతులు ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించేటువంటి దాని మీద కేంద్రీకరణ చేయకుండా
లేదు ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల ఉపయోగం లేదు, ఖచ్చితంగా రైతుని ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేటువంటి ప్రయత్నం మీద కేంద్రీకరణ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తుంది. రైట్, ఓకే. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో కార్తిక్ గారు, ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఓవైపు ప్రభుత్వం ఏమో ఒక్క గింజ కూడా వదలము, అన్ని కొంటాం, ధాన్యం కొనుగోలు అనేది సక్రమంగా జరుగుతోంది, మేము చేస్తున్నాము, అండ్ చివరి గింజ వరకు కూడా మేము కొంటామన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. బట్ వేరేజ్ రైతుల విషయానికి వస్తే వాళ్ళేమో గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. తడిసి ముద్దైపోతుంది ధాన్యం, ఎవరు కొనట్లేదు, దళారులు అని హమాలీలు అని వీళ్ళందరూ వచ్చి ఇలా డబ్బులు తీసుకుంటున్నారు, చాలానే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామన్నట్టుగా రైతుల వాదన కూడా వినిపిస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ముందుగా మేడం, ఈరోజు రైతులకు ప్రభుత్వ పక్షాన ఒక స్పష్టమైన విజ్ఞప్తి ఏంటి అంటే, మీ పైన దళారులు ఫోర్స్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం పనిచేస్తలేదని కాదు, మీ దగ్గర ఉన్న ధాన్యము ప్రోడక్ట్ నాణ్యమైనది కాబట్టి ఇమ్మీడియట్గా మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. సో మీరు అన్యక్రాంతులైనటువంటి వాళ్ళు పెట్టే ప్రెజర్కి ఈజీగా బెండ్ అవ్వకండి. ప్రభుత్వం మీ ధాన్యం మేము కొనలేము, మా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని గతంలో 2023 కన్నా ముందున్నటువంటి ప్రభుత్వము గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరి వేయొద్దు, మీరు ఎవరు వరేసి ఊరేసుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం వరి కొంటలేదు కాబట్టి మేము కూడా మీ ధాన్యం కొనము, ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, కేంద్రమే కొనాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే ధర్నా చొక్కాడొచ్చి ధర్నా కూర్చున్న సంగతి మనందరికీ గుర్తుంది కదా. సో అట్లాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీని అనుమానించడమో, నిందించడమో, లేకపోతే పార్టీపై నమ్మకం అంటే ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమో చేయాలి. కానీ ఇక్కడ రైతులు తమ పంటను అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కళ్ళల్లో కానీ మిల్లుల దగ్గర కానీ. ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ప్రభుత్వము సమన్వయం చేసుకుంటూ వాళ్ళు రైతుల దగ్గర సమన్వయం చేసుకుంటూ వాళ్ళు అట్లా బిజీగా ఉన్నారు. సరే, పూర్తిగా 100% సంతోషంగా ఉన్నారా రైతులు అందరూ, అసలు సమస్యనే లేదా అంటే నేనేం మితవాదంకి పోను. 100% ఉంటుంది. ఎక్కడో చోట 1 or 2% అనేది గ్యాప్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ ఉన్న గ్యాప్ని సమన్వయం చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరూ కూడా అధికారులకు రైతులకు సమన్వయం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే సమన్వయం అంటున్నారు మీరు, ఓకే, టైం పడుతుంది అని తెలిసి కూడా ముందే చేయాల్సిన సమన్వయం ప్రాసెస్ ఏదైతే ఉందో అది ముందే చేస్తుంటే ఇంత జాప్యం ఉండేది కాదు మేడం. మనము అంటే సింపుల్ గా అర్థం కావడానికి ప్రజలకు అందరికి అర్థంగా సరళమైన భాషలో చెప్తాం. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ ప్లానింగ్ తీసుకుంటాం, ఫినాన్షియల్ తీసుకుంటాం, బ్యాంక్ లోన్కి వెళ్తాం, అన్ని ప్లాన్ చేసుకుంటాం. కానీ 3 నెలల మనం ఇల్లు కట్టేయాలి అనుకున్నప్పుడు 200% నేను రాసి ఛాలెంజ్ చేస్తా, 3 నెలలు ఇల్లు పూర్తి కాదు, అట్లీస్ట్ 4 to 5 months. అంటే మనం అనుకున్న డేట్ కన్నా సింపుల్ చెప్తున్నా కాదు, ఇల్లు కట్టడం అనేది కొత్త పని, అది కానీ ధాన్యం కొనుగోలు అనేది నేను ఓన్లీ అర్థం కావడానికి చెప్తున్నా. నేను ఏమంటున్నా, అర్థం కావడానికి చెప్తున్నా. అయితే మనం ఎంత అనుకున్నా కూడా ఎక్కడో చోట ఒక గ్యాప్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒక్కరి విషయంలో ఒక్క రైతు, 2 రైతులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. కాంటా పైన బస్తా పెట్టినప్పుడు కొంతమంది ఆ బస్తా దగ్గర వాదన చేస్తారు, ఏంది 10 క్వింటాలు ఉందని ఒకరు వాదన చేస్తారు, లేదు కొంచెం తక్కువ ఉందని, ఎక్కువ ఉందని. ప్రతి బస్తా పైన, ప్రతి జోకే దగ్గర, కాంటా దగ్గర, ప్రతి దగ్గర కూడా ఒక 15-20 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. అందులో అధికారులు, ఉన్న వాతావరణము, హ్యూమన్ రిసోర్సు, వీటన్నిటిని కూడా సమీకరించుకున్నప్పుడు చెప్పిన టైం కన్నా 1-2 రోజులు ఎక్కువ పట్టడంలో తప్పు లేదు, జరుగుతుంది. అది జరిగిందని మేమేం సమర్థించుకుంటలేం, బాధ్యత తీసుకొని అందుకే గ్రౌండ్లో నిలబడి వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలాగా మేము అసలు కొనము, మాకు సంబంధం లేదని చేతులెత్తే పరిస్థితి ఈరోజు లేదు. సో ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ రైతు మందు బోనస్ పైసలు వస్తాయో రావని, ఈ రోజు వరకు కూడా సన్నబడ్లు, ఈ రోజు వరకు కూడా కాంప్లైంట్ ఏంది అంటే, ఒక రోజు లేట్ అవుతుంది అంటే వెంటనే రాలేదు అన్నది కాంప్లైంట్, కానీ రాలేదన్న దగ్గర ఏ రైతు దగ్గర కూడా కాంప్లైంట్ లేదు. సో రైతు సంఘం నాయకులకు ఈ వేదిక ద్వారా ఒక భరోసా ఏమిస్తున్నా అంటే, సన్నవడ్లు ప్రభుత్వానికి అమ్మిన ప్రతి రూపాయి, బోనస్ అన్న ప్రతి రూపాయి కూడా మేము ఇస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం తీసుకోవడానికి ఇంతగా
రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి FCI ఈ ప్రక్రియను సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సినటువంటి సహకారాన్ని అందించకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో ఫోటోషూట్ చేసుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ యాత్ర చేస్తున్నారు. ఎందుకు ఇదే FCIని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని సార్ మా దగ్గర నాణ్యమైనటువంటి ధాన్యం మా రైతులు పండిస్తున్నారు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అంతకు మించి మనం చాలా గొప్పగా చేస్తున్నట్టు కనీసం ఆ కాషాయ కలర్ అన్న ఇద్దాము, FCIకి చెప్పి కొంచెం సహకారం అందించండి అని కనీసం ఈ ఫోటోషూట్ కోసం కూడా చెప్తలేరు కదా. మీకు ఎండ్ ఆఫ్ ది డే రైతులు ఏం చేయాలి, మీ కాళ్ళు మొక్కాలి. గతంలో మనం చాలా వీడియోలు చూసినాం కదా, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు లాగానే పో సార్కాలు మొక్కు అని మనము వరంగల్లో చూడలేదు ఎర్రబల్ దయాకర్రావు గారి విషయంలో. నిన్న కూడా గంగుల కమరాకర్ గారు పోతే సార్కాలు మొక్కుపో అని వెనుకకెళ్ళి చెప్తున్న వీడియోలు మనం చూడలేదా. సో ఏంటంటే రైతుల చేత మేము కాళ్ళు మొక్కించుకోవాలి, ఆ వీడియోలు చూసుకోవాలి, తీసుకొని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది 1% మేడం. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఈ రైతుల విషయంలో జీరోలు, వాళ్ళు రెండు పార్టీలు కూడా జీరోలు. సో ఈ 1 అనే సమస్య పక్కన ఈ 2 జీరోలు వెళ్ళి నిలబడేసరికి మనకు చూడడానికి 100% లాగా కనిపిస్తుంది. బట్ రైతులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 1%. సో 1% ఎప్పుడు క్లియర్ చేస్తారు? సో మేమేం ఆపలేదు మేడం. ఈరోజు 5 గంటల వరకు ప్రక్రియ జరిగింది. 5 గంటల తర్వాత కూడా పని చేయాలని డిమాండ్ చేసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టైం మనం ఇప్పుడు ఎంత కష్టపడి పని చేసినా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా హ్యూమన్స్. మనం ఇక్కడ కూర్చొని ఎందుకు చేస్తలేవు అని అంటే మనం వెళ్ళి కళ్ళల్లో నిలబడితే ఆ ఎండకు, ఆ వరి దగ్గర, ఆ ధాన్యానికి వచ్చే వేడికి అదంతా మనకు ఆ ధాన్యం దగ్గర నిలబడితే మనకు ఆ బాధ తెలుస్తుంది. సో అక్కడ పనిచేసేటోళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళకు కూడా లంచ్ టైం ఉంటుంది. రైతులు ఇంక్లూడింగ్ రైతులే చెప్తున్నా నేను, ఇంక్లూడింగ్ రైతులు, అధికారులు అందరూ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకు కూడా లంచ్ టైం ఉంటుంది, అన్ని ఉంటుంది. సో ఎవరైనా సరే 8 గంటలు పనిచేయగలరు. సమన్వయం వల్ల కొంచెం జాప్యం జరుగుతుంది అనేది మీరు క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఈ సమన్వయం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ లో వర్షం పడి ధాన్యం అంతా తడిసి ముద్దైపోతుంటే తర్వాత మీరు దాన్నే కొనరా అనేది కూడా రైతులు అడుగుతున్నారు. 100% పాలు. నిన్ననే మేడం అంటే మా స్వస్థలం పాలమూరు జిల్లా, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు అధికారిక పర్యటన దేవరకద్ర నియోజకవర్గంలో చేసినప్పుడు అక్కడి రైతులే అడిగినారు. నేనే ఉన్నా అక్కడ స్వయాన మా నియోజకవర్గము, అక్కడ రైతులు అడిగినారు సార్ ధాన్యం తడిస్తే పరిస్థితి ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్పిండు. ధాన్యం తడిసినా సరే లాస్ట్ గింజ వరకు, చివరి రైతు వరకు ఈ 500 రూపాయలు బోనస్ పడే వరకు నాది బాధ్యత, మీ ఎమ్మెల్యే కూడా సంబంధం లేదు, మీరు నేరుగా నన్నే కాంటాక్ట్ కూడా చేయవచ్చు అని చెప్పి తనకున్నటువంటి సిబ్బంది, అధికారుల యొక్క పర్సనల్ కాంటాక్ట్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో రైతుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆఖరి గింజ తడిసిన దాన్ని కూడా కంటిన్యూ చేద్దాం. సో బిఫోర్ దట్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము, రైతుల పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు విజయ్ ఆర్య గారు, క్షేత్రీయ బీఆర్ఎస్ నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. సో నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అమ్మా. సో ఏంటండి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు? రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. రోజుకు రైతుకు సంబంధించి ఒక వార్త, కొత్త వార్తలు మనం వింటున్నాము. సో ఏంటి దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఏమున్నది, ఇప్పుడు రైతులకు
ఈరోజు రైతులు కాంగ్రెస్ కు ఎవరైతే 1.5% ఓటు శాతం తోటి కాంగ్రెస్ ని గెలిపించారో వాళ్ళందరూ కూడా ఆలోచన ఏం చేస్తున్నారంటే అనవసరంగా కాంగ్రెస్ ఓట్లేసి మన బతుకులు లాభం చేసుకున్నాం, ఏం చేయాలా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, మళ్ళా కేసీఆర్ గారిని కూర్చుని పెడితే గానీ ఇది సెటరేట్ అయ్యే పరిస్థితి లేదనే అట్లా గ్రామాలన్నీ ఈరోజు గ్రామాలలో అదే నడుస్తూ ఉన్నది. ఇక విషయం ఏంటంటే 2014 కంటే ముందున్నటువంటి పరిపాలన అంటే యూపీఏ 1 యూపీఏ 2 పరిపాలన ఏ విధంగానైతే ఉండిందో ఆ గోసనే మళ్ళా ఇప్పుడు 2024 తర్వాత కనిపిస్తా ఉన్నది. చాలా స్పష్టంగా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, ఆల్ ఏజెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు అసలు అనవసరంగా మళ్ళా మేము కాంగ్రెస్ నెత్తి మీద పెట్టుకొని ఈ అంటే విధమైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే తప్పన్నట్టుగా మీరు చెప్తున్నారా క్లియర్ కట్ గా? 100% అమ్మా. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ముందు నుంచి నెల నుండి కొట్లాడుతూనే ఉన్నాయి. అందరు అంటనే ఉన్నారు, ఏమంటున్నారు, అరే వర్షాలు వస్తాయి, చెడుపడు వానలు ఉంటాయి ఎండాకాలంలో, ఎప్పుడు ఏమైతే తెలియదు, పండిన పంట ఎండింది, దాన్ని కొనుగోలు చేసి గోడౌన్లలో పెట్టేసేస్తే రైతులు నష్టదాయకంగా ఉండదు, అలాగే ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యము తడవదు అని మరి చెప్పినప్పుడు మరి ఈ పరిపాలనలో మీ మధ్యలో అలైనేషన్ లేక, మీ మధ్యలో కోఆర్డినేషన్ లేక, ఇద్దరి మధ్యలో కోఆపరేషన్ లేక, ఇదంతా ప్రాబ్లం ఏంటంటే పరిపాలనలో ఉన్నటువంటి పార్టీదే కదా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది. చెప్పిన తర్వాత కూడా చేయకపోతే మరి ఇప్పుడు నిందించకపోతే ఏం చేయాలి, ముద్దు పెట్టుకుంటారా వీళ్ళని కాంగ్రెస్ పార్టీని? కానీ కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉందండి. ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడం కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఇప్పుడు మేము బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. అక్కడ చూస్తేనేమో అపోజిషన్ పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు నిద్రపోతున్నారు ఆడ, మరి మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం కదా, సరే ఆడనేమో భారతీయ జనతా పార్టీ మీద బాగానే మాట్లాడు, మరి నీవు పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణలో నీవేం చేస్తా ఉన్నావు రాహుల్ గాంధీ గారు అని మా కేసీఆర్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇరు పార్టీలు కూడా ఏ సమయంలో ఏం చేయాలో అది చేయనందుకు మాత్రమే నష్టం చేకూరుతా ఉన్నది. కాబట్టి ప్రజలు ఈ రోజు గోసపడతా ఉన్నారు. అంతెందుకు, మీరు చూడండి, మేమున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పి దాదాపుగా ఆ చట్టాన్ని, ఆ బిల్లునే రద్దు చేయించినాం, అమలు కానియలేదు. ఈ రోజు మీరు చూడండి, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రోజు స్మార్ట్ మీటర్లను బిగించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. తప్పు చెప్పొద్దు అన్న, తప్పు చెప్పొద్దు. ఎక్కడన్నా బిగించినారు అట్లా? సామెల్ గారు ఆల్రెడీ జీవో చూపెట్టండి. ఆ జీవో చూపించాలి, ఉట్టిగా మాట్లాడొద్దు. రైతుల విషయంలో రాజకీయం చేయొద్దు. ఆల్రెడీ రైతుల విషయంలో బాల్కా సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మీరు ఇరుకున్న పడ్డ మాట మీకు కూడా తెలుసు. మళ్ళీ జీవో ఉంది అని చెప్పి నేనున్నప్పుడు మాట్లాడొద్దు, ఇంకెవరున్నప్పుడు మాట్లాడినా ఒప్పుకుంటున్నాం, కానీ నేనున్నప్పుడు అసలే మాట్లాడొద్దు. మీరు మంత్రిమండలి మీరు జీవో అంటే చూపెట్టండి. మీ దగ్గర అబద్ధాలు ఆడొద్దు. ఇదే చెప్పిన ఇంతకు ముందు 1% ప్రాబ్లం ఉంది, ఈ జీరోలు నిలబడితే 100% లా కనిపిస్తుంది. దాంట్లో ఎట్లా సమర్థించుకుంటావు అంటున్నా. అసలు ఇక్కడ లేని దగ్గర మీరేందన్నా కొత్త బాధ ఏంది అసలు? ఏంటండి అసలు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచనే లేదు ప్రభుత్వానికి. మీరెందుకు కొత్త వాదన తీసుకొస్తున్నారు? జీవో ఉందన్నారు, జీవో చూపెట్టండి, జీవో చూపెట్టండి అంటున్నా. ఇగో పెట్టినప్పుడు మీరు మాట్లాడాలి. మీకు తెలియకుండా ఉట్టిగా నిరాధారంగా ఎవరో ప్రెస్ మీట్లు పెట్టిన మాటలు విని మాట్లాడొద్దు. చూపిస్తారా జీవో చూపిస్తారా? నేను ఛాలెంజ్ కూర్చుంటా ఇడా, జీవో చూపిస్తారా అంటున్నా. ఐ న్యూస్ యాంకర్ గారిని ఎందుకు అడుగుతా అండి? ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అనౌన్స్ చేసిందా లేదా? చేయలేదు. ఎక్కడ చేసింది? మీకు జీవో చూపెట్టండి, డాక్యుమెంట్ చూపెట్టండి అంటున్నా. అరే ఆరోపణ మీరు చేసి వాళ్ళని అడగండి అంటారు.
ఎవరైతే చర్చ పెట్టారో వాళ్ళని అడగండి అంటున్నా. ఇది భలే ఉంది, చర్చ పెట్టిన వాళ్ళని అడగండి. ఆరోపణ మీరు కాదండి, చర్చ మేము పెట్టాము, ఓకే. మీ దగ్గర నిజంగానే మీరు జీవో పెట్టారని మీరు చెప్తుంటే మీరు చూపించండి. చూపించడంలో ఏముంది? మేము మేము కూడా చూపిస్తాం. మాకు టైం ఇస్తే మేము కూడా మీరు చెప్పినట్టుగానే. నేను ఏమంటున్నంటే మంత్రిమండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసిండ్రు. జీవో పాస్ చేశారని చెప్పారు. ఆ జీవో నన్ను చూపించమని అడుగుతున్నారు మీరు. ఓకే ముఖ్యమంత్రి అవునా? ఒక్క నిమిషం జీవో కాగితం మీదనే 17 నంబరో 20 నంబర్ రాందడు జీవోనే కాదు. జీవో ఎప్పుడు వస్తుంది? నిర్ణయం అయిన తర్వాత వస్తుంది. నిర్ణయం అయిందని మీరే అంటారు కదా. మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది కదా. మీరు చెప్పండి రాహుల్ గారు చెప్పండి. మేము వెంటనే అడ్డుకున్నందుకు గాను ఒక్క నిమిషం మేము స్మార్ట్ మీటర్ రాహుల్ గారు కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విల్ గెట్ బ్యాక్ టు యు. ఓకే, సో ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు పథకం ఒకటి. ప్రతి అసెంబ్లీలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు. హైదరాబాద్ నగరంలో ఇండ్లు లేని పేదల కుటుంబాలకు ప్రభుత్వ స్థలాల్లోనే మొదటి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పక్కా ఇండ్లలో నివసించేలా చూడ్డానికి, కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రగతి పదం, సకల జనహితం. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. సో రాహుల్ గారు, ఇందాక మీరు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. సో దయచేసి ప్యానెల్ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ రైతు అయితే బలవుతున్నాడు. సో ఓవరాల్ గా దీనికి మనకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్. ఉత్తుతి మాటలు లేకపోతే ఏదో చేస్తాము, ఏదో జరగబోతుంది, అవన్నీ మాకు వద్దు. దానికి సొల్యూషన్ ఏంటంటే నేను చెప్తా, పార్టీలకు అతీతంగా రైతుల తరఫున నేనేం కోరుకుంటున్నా అంటే, ప్రభుత్వాలు ఏదన్నా సరే రైతు సంఘాల నాయకులను పిలిపియండి, మేధావుల్ని పిలిపియండి, కోర్ కమిటీ వేయండి, మీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉందా వాళ్ళని పిలవండి. కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిధిలో చేయండి. ఒక కమిటీ వేయండి, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. బడ్జెట్లో మనము ఎంత కేటాయిస్తున్నాము, దానికి ప్రతిఫలంగా రైతుకి ఎంత అందుతుంది. సర్ప్లస్ బడ్జెట్ మనం పెట్టి రైతుకు తక్కువ లాభం ఇస్తున్నామా? డెప్స్ ఎందుకు అవుతున్నాయి? 70,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎందుకు మనము అప్పులలో ఉన్నాము? దీన్ని సర్ప్లస్ లోకి ఎట్లా తీసుకొస్తాం? మైనస్ ఉన్నారు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? స్టాటిస్టికల్ గా ఒక సర్వే చేయాలా? ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ అనుకున్నంత మాత్రాన రైతుకు న్యాయం జరగదు. కానీ ఇలాంటి సందర్భాల్లోనే రైతు కూడా తెలుసుకుంటాడు ఏ పార్టీ అనేది ఎంత అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నారని తెలుసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి మద్దతుగా ఉంటేనే వాళ్ళు ఆ రైతులకు కూడా లాభం వస్తుంది కదా. వాళ్ళు అది కూడా క్యాల్కులేట్ చేసుకుంటారండి. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ పర్మనెంట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడదాం అది ఎండ్కి. అది ఆన్సర్ అంటున్నారు మీరు. సొల్యూషన్ నాకు కావాలా, నాకు ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ కావాలా, ప్రజలకు చూపియండి. అంటే గవర్నమెంట్ కూడా ఒక అంచనా వస్తుంది. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని కాదు. ఇక్కడ స్టాటిస్టికల్ రిపోర్ట్ తీసుకుంటే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం తీసుకుంటే, మనం బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నాము, ఎంత సర్ప్లస్ అవుతుంది, దేనికి అవుతుంది, మనకు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మనం కేంద్రంతో ఎట్లా పోరాటం చేయొచ్చు. కేంద్రం రఫ్ ఐడియా కోసం, రఫ్ ఐడియా క్లియర్ ఐడియా వస్తుంది. రఫ్ ఐడియా ఎందుకండి? స్టాటిస్టికల్ రిపోర్ట్ ఉంటే మనకు తెలుస్తుంది కదా. ఓకే, అదే జస్ట్ క్వశ్చన్ చేయడానికో లేకపోతే ఓకే ఓకే. సో సాగర్ గారు, ఆల్టర్నేట్ వేస్ గురించి కూడా రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు, నేతలు మాట్లాడుకుంటున్నారు. వరి వద్దు, వరి కాకుండా చాలానే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి అన్నట్టుగా నేతలు కూడా మాట్లాడడం జరిగింది గతంలో. సో దీని గురించి రైతులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇబ్బంది ఏమి పడట్లేదు. అయితే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయమే ప్రధానమైనది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలోని అనేక మంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులందరూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పత్తి వల్ల జరుగుతున్నాయి, కాబట్టి పత్తి నుంచి డైవర్ట్ చేయాలి రైతాంగాన్ని అందరినీ అని చెప్పి రిపోర్ట్ ఇస్తే, వారు అప్పుడు వ్యవసాయ శాఖకు చెప్పి గ్రామాలలో మీటింగ్లు పెట్టించారు. ఏంటి, మీరు పత్తి వేసుకోవద్దు, కందులు వేసుకోండి, మినుములు వేసుకోండి, ఇతర పప్పు ధాన్యాలు, నూనె గింజలు వేసుకోండి, వాటిని మేము కొంటాము అనేటువంటిది చెప్పారు. కందులు గాని, పెసర గాని, మినుములు గాని వేసుకుంటే 10,000 క్వింటాలు కొంటామని చెప్పి వ్యవసాయ శాఖ కరపత్రాలు వేసి గ్రామాల్లో మీటింగ్లు కూడా పెట్టారు. అయితే ఆ సంవత్సరము ప్రభుత్వం కొనుగోలు చేయలేదు, కందులు గాని, మినుములు గాని, పెసలు గాని కొనుగోలు చేయలేదు. దానివల్ల అనివార్యంగా దేని వైపు పోతారు, రేట్ ఏది ఉంటది, పత్తి అని అంటే సిసిఐ ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు ఉంటది, మినిమం గ్యారంటీ ఉంటది, కాబట్టి దాని వైపు పరిగెట్టారు. ఇప్పుడు వరి ఎందుకు వేస్తున్నారు? 2 కారణాలు. ఒకటి, నీళ్లున్నాయి, కరెంట్ ఉంది, తర్వాత యాంత్రీకరణ కూడా జరిగింది. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చింది, ఇది బాగా ఉపయోగపడుతుంది, సాగు అనేటువంటిది ఈజీ అయింది, ఇది ఒక కారణం. రెండో వైపు మద్దతు ధర ఉంది, దీనికి కొనుగోలుకు మినిమం గ్యారంటీ ఉంది, కొనుగోలు ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు వరి నుంచి మారాలని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక మీటింగ్ పెట్టింది. రైతు కమిషన్, కోదండరెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి రైతు కమిషన్ ఓ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొన్న మీ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా డైవర్ట్ చేయమంటున్నాం అని చెప్తే అప్పుడు కూడా చెప్పాం. ఆ రోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రతిపాదన కరెక్ట్ ప్రతిపాదన, డైవర్ట్ కావడానికి అవకాశం ఉండింది, అది అమలు చేయలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు వరికి బోనస్ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు 6 పంటలకు బోనస్ ప్రకటించారు. అందులో మొక్కజొన్నలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, కందులు ఉన్నాయి, ఈ వీటితో పాటు ఎర్రజొన్నలు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి కనుక మీరు కందులు, వీటన్నిటికి కనుక బోనస్ ప్రకటిస్తే, ఇప్పుడు కందులు కానీ మీరు వేసుకోండి, డైవర్ట్ కానీ వరి నుంచి మేము ఇస్తాం. ఇప్పుడు మొన్న నేను నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్తే అక్కడ గతంలో ఎప్పుడు వేరుశెనగ వేసారు, ఈసారి మొక్కజొన్నలు వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అసలు మొక్కజొన్న ఎప్పుడు లేదు మన దగ్గర, ఇంత విస్తృతంగా పెరిగింది. ఎందుకు పెరిగింది ఈసారి అంటే లాస్ట్ ఇయర్ రేట్ వచ్చింది కాబట్టి ఈసారి మొక్కజొన్నలు వేశారు. ఇప్పుడు అనౌన్స్ చేయండి, వరి కాదు మీరు ఇతర పంటలు వేసుకుంటే కొనుగోలుకు కూడా గ్యారెంటీ, బోనస్ ఒకటి కాదు, కొనుగోలు కూడా మేము గ్యారెంటీగా, కందులు ఎన్ని మండినా కొనుగోలు చేస్తాం, పెసలు ఎన్ని మండినా కొనుగోలు చేస్తాం. ఈసారి నల్ల కుసుమలు ఉన్నాయి కదా, సన్ఫ్లవర్, ఇప్పుడు సిద్దిపేట జిల్లా కానీ, లేదా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మన పక్కన ఉన్నటువంటి కందుకూరు దగ్గర కొనుగోలు చేయలేదు, మొక్కలు కొనుగోలు చేయలేదు. డైవర్ట్ కావడానికి ఇబ్బంది లేదు రైతాంగానికి, నువ్వు గ్యారంటీ ఉంటే ప్రభుత్వం ఏదు అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ గ్యారంటీ ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ వేస్ అనేది పెద్ద హెడ్ఏక్ కాదని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అండి, రైతాంగానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు గతంలో కేరళ చేసింది, కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలలో దాదాపు సగము ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? ఏది, రాజస్థాన్ ఎడారి రాష్ట్రం నుంచి కొన్ని దిగుమతి అవుతున్నాయి, పక్కనున్న కర్ణాటక నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. అక్కడ నుంచి కూరగాయలు ఇక్కడ దాకా వచ్చేసరికి అక్కడ రైతుకేమీ అదనంగా వస్తుందని కాదు, అక్కడ రైతుకు 20 రూపాయలు వస్తే ఇక్కడికి వచ్చేసరికి 40 అవుతుంది, వినియోగదారుడికి వచ్చేటప్పటికి 80 రూపాయలు. మరి ఈ రైతులకు మీరు కూరగాయలకు ఇవ్వండి, సబ్సిడీ బోనస్ ఇవ్వండి, దానికి రేటు ఫిక్స్ చేసి ఇంత రేటు కొంటామని గ్యారంటీ ఇవ్వండి, ఖచ్చితంగా రైతాంగం ఇతర పంటల వైపు లాభం వస్తుంది. కొనుగోలుకు గ్యారెంటీ. మార్కెట్ సమస్యను ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొంటుంది, పంటలు పండించడానికో లేదా కరెంటు లేకపోవడమో, నీళ్లు లేకపోవడమో, ప్రకృతి వైపరీత్యాలు కాదు, ప్రభుత్వం కొనుగోలుకు గ్యారెంటీ ఉంటే ఖచ్చితంగా ఆ పంటల వైపు డైవర్ట్ అయితే రైతులు. ఓకే, సో కార్తిక్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆల్టర్నేట్ వేస్ కి వాళ్ళు రెడీగా ఉన్నారు రైతులు, కానీ కొంచెం సపోర్ట్ అనేది ప్రభుత్వం నుంచి వస్తే కూడా మంచిదని అంటున్నారు. 100% మేడం. సాగర్ గారు, ఇప్పుడు రైతు సంఘం నాయకులు సాగర్ గారు ఇచ్చిన సూచనను డెఫినెట్గా తీసుకుంటాం. అందులో భేషజాలు ఏం లేవు, రైతులకు మంచి చేయాలన్న కాడ ఇబ్బందులు ఏం లేవు. వారి సూచన నిజంగా రైతులకు మంచి జరుగుతుంది, తద్వారా రైతులకు లాభం వస్తుంది, వారికి గిట్టుబాటు ధర అంటే గిట్టుబాటు ధర అంటే రైతులు సంతోషంగా ఉంటారు అంటే డెఫినెట్గా ఆచరణలోనికి తీసుకొచ్చే ప్రయత్నం డెఫినెట్గా చేస్తామన్న. సాగరాన్ని ఈ వేదిక పైన మీరు చేసినటువంటి సూచనను నా శక్తికి మించి నా పరిధిలో ఉన్నటువంటిది మా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం డెఫినెట్గా 100% తీసుకెళ్తాం మేడం. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి
వరి గురించి దీని ఇప్పుడున్న రైతుల గురించి చెప్పమంటే సర్ఛార్జీలు అన్నారు. ఒక విషయం చెప్తా మేడం, నేను గతంలో 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వేదికలపైన కూర్చున్నటువంటి ప్రతినిధులు వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలకు తావిచ్చి పార్టీని విడిచిపెట్టడం వల్ల 14 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇబ్బందులు జరిగిన మాటను మేము ఒప్పుకుంటాం. కానీ ఈరోజు మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని కూడా వినుకుంటా కూర్చొని ఇడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నారు. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చుంటున్నటువంటి ప్రతినిధులు మీరు చెప్పిన అబద్ధాలను వినుకుంటా కూర్చోరు. మిమ్మల్ని ఆధారాలు అడుగుతారు, మేము కూడా ఆధారాలు చూపిస్తాం. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా లెక్క డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి, ఉట్టిగా మాట్లాడొద్దు. మీరు గతంలో 2014లో వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేడం, ఇది 39 హామీలు ఇచ్చారు. వీళ్ళు 39 హామీలలో వీళ్ళు తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తామన్నారు. ఏమైందో ఎవరికి తెలియదు. తర్వాత వీళ్ళు ఏమన్నారు, రైతు మార్కెట్లో మోసపోకుండా ఉండేందుకు అన్ని దశల్లో కూడా ప్రభుత్వం స్థిరమైనటువంటి ఒక ప్రణాళిక తీసుకొని వస్తుంది అన్నారు. ఈ ప్రణాళిక ఎక్కడ పోయింది చెప్పుడు, నాకు చూపెట్టారు. ఈరోజు ఆ ప్రణాళిక బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే అది ఆ రైతు బంధు కానీ జరగలేదు మేడం. ఇగో రైతు బంధు ఇచ్చినాము అంటే పైసలు వంచుకుంటూ పోవడం అనేది విధానం కాదు. టైంకి అయితే ఉండింది కదా. రైతు మోసపోకుండా ఉండడం అంటే రైతు కళ్ళల్లోకి పంట తీసుకొని వచ్చిన తర్వాత ఆ పంట దళారుల చేతికి వెళ్తుందా, ప్రభుత్వం చేతికి వస్తుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదని చెప్తారా మీరు? ఇప్పుడు ఇంత 100% మేడం. గతంలో వీళ్ళు గన్ని బ్యాగులు ఇయ్యలేదు రైతులకు. తర్వాత వీళ్ళు కొలతలు కొలిచేటప్పుడు తేమ ఉందని, తాళ్ళు ఉన్నాయని చెప్పి ఉన్న శాతం కన్నా 11% అధికంగా తీసేసిండ్రు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే దయనీయమైన సిచ్యువేషన్ అప్పుడు ఉందని చెప్పారా? ఇప్పుడు ఉన్నదాన్ని చాలా బెటర్ గా ఉన్నాం. అయితే ఒక విషయం మాట్లాడదాం, మీరు కంటిన్యూ చేయండి. ఇది ఒక విషయం తెలుసుకున్నాక విజయ్ గారు మీరేం చెప్తారండి? సామిల్ గారు ఎంత చక్కగా ఈ 2.5 సంవత్సరాల పరిపాలన ఉందని బాగా సమర్థించుకుంటారు. ఎందుకంటే యువ నాయకుడు ఎదగాలి కాబట్టి. లేని మాట ఉన్నమాట కాదు, లేని మాట. అయితే 38 హామీలు వీళ్ళ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి 38 హామీలు ఇచ్చారు. 39 మీరు ఇచ్చారన్నా. రైతు భరోసా ఏదైతే ఉందో 4 అయితే ఎగ్గొట్టారు. ఎవరు ఎగ్గొట్టలే, లేట్ అయింది అన్నా, ఎగ్గొట్టలేదు, లేట్ అయింది. జూన్ లో రావాల్సింది జూలైలో వచ్చింది, లేట్ అయింది కానీ ఎగ్గొట్టలేదు. నేను అందుకే అంటున్నా, మీరు ఇట్లా అబద్ధాలు ఆడితే కంప్లీట్ చేయనివ్వండి, తర్వాత మీరే చెప్పండి. అట్లా కాదు, ఇక ప్రతిపక్షాలన్నీ మీ మీద అబద్ధమే ఆడుతున్నదంటే ఇక మీరే నిజమైతే పంచాయతీ ఎందుకు నడుస్తుంది గ్రామాలన్నా? మేము కాదు కదా అనేది, మేము అంటలేము. ప్రజలు అంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు, వెరిఫికేషన్ చేసినాం. వాళ్ళు అనేది నిజమే, వాళ్ళు చేసేది ఎందుకు? పరిపాలన 10 సంవత్సరాలు మేము చేసినాం కాబట్టి మాకు ఇంచు బై ఇంచు మాకు తెలుసు ఏం జరుగుతా ఉందనేది. ఈ రోజు స్మార్ట్ మీటర్ల కోసము మంత్రిమండలిలో జరిగిన వెంటనే మరుక్షణం మేము రియాక్షన్లకు దిగినాము. ఇట్లాంటి జోక్లు వేయొద్దు, అర్థమైందా? సీరియస్ సబ్జెక్ట్ ఉంది, మీరు ఇట్లాంటి జోక్లు వేయొద్దు. మంత్రి ఇంతకు ముందు జీవో ఉంది అన్నారు, తర్వాత యాంకర్ గారిని చూపెట్టండి అన్నారు, మంత్రి మండలి అన్నారు. ఇట్లాంటి జోక్లు చాలా సీరియస్ సబ్జెక్ట్ మేడం, దయచేసి సమయం కిల్ చేయొద్దు ప్లీజ్. మేడం అయితే నో అన్న ప్లీజ్ చెప్పాలనుకుంటున్నా, చెప్పిన తర్వాత మీరే తీసుకోండి. ఇంకా చెప్పండి సామెల్ గారు. నేను ఏమంటున్నా, అక్కడ జరుగుతున్న విషయాలు మాకు స్పష్టత ఉన్నది కాబట్టి అక్కడ జనాలకు స్పష్టత ఉంది, ప్రధాన ప్రతిపక్షానికి మాకు స్పష్టత ఉంది. మీరు పని చేయట్లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇది వాస్తవము. ఒకవేళ అట్లా నెరవేర్చేందుకు ఇదైతే సాక్ష్యమే కదా. పంటలు అయితే ఆగమైనాయి. సో బేసికలీ గ్రౌండ్ లెవెల్ లో జనాలు చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు విజయ్ గారు. మేడం నేను అందుకే అంటున్నా, వీళ్ళు ప్రభుత్వం పైన ఏదో ఒక ఆరోపణ చేయాలన్నదే వీళ్ళ ఆలోచన తప్ప ఎక్కడ కూడా వాస్తవం లేదు. అయితే అన్న ఒక నిమిషం, ఇగో మీరు చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది, ప్లీజ్ డైవర్ట్ చేయొద్దు, టైం కిల్ చేయొద్దు. ఒక నిమిషం. అయితే మేడం ఈ రోజు రైతులకు ఇబ్బంది లేదు అన్న విషయాన్ని, రైతులకు ఇబ్బంది రైతులకు లేదన్న కదే చెప్తున్నా నేను కూడా, మీరు అన్నమాట నేను కూడా రైతులకు ఇబ్బంది లేదు. రుణమాఫీలో భాగంగా ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నారు కదా. ఒక్క నిమిషం, ఇగో మీరు రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెప్పేసి రైతులు ఒప్పుకుంటున్నారు. టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోయిన దాన్ని కూడా మళ్ళీ రివైవ్ చేసి ఆ రుణమాఫీ కూడా చేసినాం. అయితే రైతులు ఎవ్వరు కూడా వస్తలేరని నేను అంటలేను మేడం, నేను అంటలేను. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుడిగా
తర్వాత శాసనసభలో విప్పుగా పనిచేసి ఈరోజు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కల్వకుంట్ల తారక రామారావుకి ఆత్మబంధువుగా ఉన్నటువంటి సుమన్ గారే చెప్పిండ్రు రైతులు ఎవరు వస్తలేరు, 5 మంది రైతులు ఉంటే 60 మంది మనోళ్ళు ఉన్నారని ఆయనే చెప్పిండు. సో ఈ రోజు రైతులకు ఇబ్బంది ఓన్లీ 1% డెఫినెట్ గా ఒప్పుకుంటాం దాన్ని. వీళ్ళేమొచ్చి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు మేడం మే 29 1% ఉంటే బీజేపీ కూడా ఎందుకు వచ్చేదండి? ఇప్పుడు మనం బీఆర్ఎస్ గురించి కాకుండా బీజేపీ పార్టీ అసలే రావద్దు. ఎందుకంటే బీజేపీ పార్టీ ధర్నా చేయాల్సింది ఇక్కడ కాదు, పోయి ఎఫ్సిఐ ముందర ధర్నా చేయాలి. కానీ అక్కడ చేయకుండా వచ్చి ధర్నా ప్రాబ్లం ఉన్నట్టే కదా, వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారంటే ప్రాబ్లం. అది 1% అని మనం క్యాల్కులేట్ చేయకూడదు. అట్లా కాదు, ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత ఉంది. వాళ్ళు కేంద్రంలో అడగాల్సింది కళ్ళాల్లో కాదు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఎఫ్సిఐ అడగాలి. అయ్యా ఎఫ్సిఐ గారు రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క నిమిషం అండి, రాహుల్ గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? షార్ట్ వేలో ఒక్క నిమిషం ఈ రోజు మేడం అన్న ఒక్క నిమిషం ప్లీజ్. ఈ రోజు మే 29 5:56 అధికారిక ప్రకటన. ఈ రోజు వరకు కూడా దాదాపు 60 మెట్రిక్ టన్నుల 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనేసుకుంది. బీజేపీ పార్టీ పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాళ్ళు ఈ రోజు 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. సో ఇక్కడ రైతులు 1% యాక్సెప్ట్ చేస్తాము, కానీ మీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు కొన్న క్యాల్కులేషన్ మీరు చెప్పారు. ఓకే, సో రాహుల్ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? షార్ట్ వేలో చెప్పండి. నేను షార్ట్ వేలో చెప్తానండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పార్టీలు చిత్తశుద్ధితోని రైతులే ప్రైమ్ ఎజెండాగా తీసుకొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని మేధావులతో కానీ డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసి బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నాం, ఎంత సర్ప్లస్ అవుతుంది, ఎంత మైనస్ అవుతుంది, రైతులకు ఎంత అందుతుంది, ఎక్కడ లాస్ జరుగుతుంది అనేది ఐడెంటిఫికేషన్ చేస్తే తప్ప చెప్తే తప్ప ప్రభుత్వాలకు క్లారిటీ రాదు, రైతులకు ఒక క్లారిటీ. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. ఇంకోటి మేడం లాస్ట్ వర్డ్, ఇది జరిగేంత వరకు కంట్లకించి పన్నీర్ అయితే రాదు, ప్రతి రైతు కంట్లకించి కన్నీరు మాత్రమే వస్తుంది. జై కిసాన్ జై జవాన్. ఓకే, డన్. సో సాగర్ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? షార్ట్ వేలో చెప్పండి. వాస్తవంగా అంటే విధానపరంగానే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే క్రమంగా రాష్ట్రాల నుంచి సేకరించేటువంటి ధాన్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి కార్తిక్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. దాంట్లో చేరితేనే విద్యుత్తుకు అప్పు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాము, లేకపోతే మేము అప్పు తీసుకొని ఇవ్వము అని అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేసింది. ఆ స్కీమ్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ దాంట్లో చేరింది. దానివల్ల ఒక నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మన దగ్గర 3వ డిస్కామ్ ని కూడా పెడుతున్నారు. దాన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే గనక నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది రైతాంగానికి. కాబట్టి దాన్ని వెనక్కి తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ కొనసాగేటువంటి అవకాశం ఉంటది. కేంద్ర ప్రభుత్వం ఏమో క్రాస్ సబ్సిడీని తీసేయమనేటువంటి ఒత్తిడి చేస్తుంది. దాన్ని కూడా పునరాలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటదని చెప్పి భావిస్తుంది. సో విజయ్ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు? కేసీఆర్ గారి పరిపాలన రైతే రాజుగా రైతులు సెంట్రలైజ్ చేసి పరిపాలన చేసిండ్రు. రైతులు ఆనందంగా ఉన్నారు గ్రామాన. ఏ ప్రభుత్వమైనా 90% పక్క పని చేస్తే ఎవరైనా ఆనందిస్తారు. మాది కూడా ఉండొచ్చు, 10 సంవత్సరాలలో మాది కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, మేము కాదంటలే. 100% మేము చేసినామని అన్నట్లే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సామెల్ గారు ఇప్పుడు అక్కడ విశ్లేషకులు గారు చక్కగా అన్ని వివరించారు. ఇప్పుడు నేను చెప్తేనేమో అని లేస్తుండు యువ నాయకుడు. మరి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా విశ్లేషకులు గారు, చాలా అంటే ఫ్యాక్ట్ ఏందనేది ఆయన చెప్పిండు. మేమేమంటున్నామంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఎందుకు సంతకం పెట్టిరు డిస్కమ్ దాని మీద? వాళ్ళ పాలసీ తప్పు, వాళ్ళ పాలసీ భారతీయ జనతా పార్టీ పాలసీ మేము ఆనాడు అడ్డుకున్నాము, తమిళనాడు అడ్డుకుంది, పశ్చిమ బెంగాల్ అడ్డుకుంది. మేము మూడు రాష్ట్రాలు అడ్డుకున్నందుకు ఆ చట్టం కాలేదు, ఆ బిల్లు. ఈ రోజు
రేవంత్ రెడ్డి గారు మోదీ తోటి కుమ్మక్క అయిపోయి కాంగ్రెస్ కి ఇష్టం లేకుండా ఓకే విజయ్ గారు మీ క్వశ్చన్ అడిగారు. ఓకే ఓకే డన్. సో కార్తిక్ గారు ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. తొత్తుగా మారి తెలంగాణ రైతులను ఆగం చేయబోతున్నాడు. ఇది జరగబోతుంది. ఎందుకు సంతకం చేశారనేది అడుగుతున్నారు. ఈ రోజు వరకు కూడా వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా కాపీ లేదు. వీళ్ళు ఏంటంటే అంతే ఊహాజనితంగా కేబినెట్ లో నిర్ణయం జరిగి అన్ని అంటే ఎయిర్ టాక్స్ ఇవన్నీ అంటే సుమన్ గారు చెప్పింది ఏదో ఒకటి మనము మిలిటెంట్ యాక్టివిటీ లాగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. దాంతోనే మనం ఏదో ఒకటి మాట్లాడితే ప్రభుత్వం మన పైన చర్యలు తీసుకుంటే ఇగో మన కోసం కష్టపడుతుంటే వాళ్ళు మన మీద చర్యలు తీసుకుంటారని ఒక షో చేయాలి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కొనుగోలు అనేది ఉంటుంది. ప్రతి లాస్ట్ కింద వరకు తడిసిన కొంటాం, మొలకలు వచ్చినా కొంటాం, రైతులకు 500 ఇచ్చిన మాట ప్రకారం బోనస్ కూడా వాళ్ళకి ఇస్తాం. రైతు సంఘ నాయకులు సాగర్ గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా తీసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొనేందుకు రాహుల్ గారికి, కార్తిక్ గారికి, విజయ్ గారికి, సాగర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ప్రైమ్ టైమ్ డిబేట్. మరొక ప్రైమ్ టైమ్ డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.